ఈరోజు టెంపుల్ దర్శనానికి వెళ్దామా? రండి. ముందుగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వచ్చేసి మనం భగవత్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి ఆర్చ్. టెంపుల్ ఎంట్రన్స్ లోనే బుల్లి కృష్ణుడు వెన్నకొండను పట్టుకుని ఎంత బాగున్నాడో చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంత ముద్దుగా ఉన్నాడో చిన్న పిల్లల్లాగా. ఇలా మంచిగా ఆ మందిరం చుట్టూన గార్డెన్ లాగా ఉంది. ఎవరికీ తెలియదండి కృష్ణుడున్న చోట పచ్చదనంతో ఉంటుందని. ఇలా మధ్య మధ్యలో కొటేషన్స్ కూడా రాసి ఉంచారు. మంచి మంచి సలహాలు ఆ బోర్డుల మీద రాసి పెట్టారు. పువ్వులు కొయ్యరాదు అని. గార్డెన్‌లో పువ్వులు బాగున్నాయని ఒకటి కోసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ అది కృష్ణుడి దగ్గర ఉంటేనే దానికి ఓ అర్థం అని వదిలేసా. టెంపుల్ వెనకాల ఒక పెద్ద ద్వారం ఒకటి ఉందండి. అది అలాగే ఆ పెయింటింగ్స్ కూడా ఒకప్పటి ప్రపంచాన్నయితే మనకి చూపిస్తుంది. అసలు ఎవరెవరు ఏంటి అని. ఇక్కడొచ్చేసి ఇలా చాలా బోర్డ్స్ అయితే ఉన్నాయండి. అసలు దానికి మేజర్ ఒకటొచ్చేసి అయితే పువ్వులైతే కోయరాదు అనేసి. ఎందుకంటే కృష్ణునికి గార్డెన్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఈ పూలతోనే మన కృష్ణునికి మాలలు గాని అవన్నీ చేస్తారన్నమాట. ప్రతిరోజు వాటర్ పోస్తారు అలా. ఇక్కడొచ్చేసి ఇంకో కృష్ణుడున్నాడు. ఒక చిన్న బృందావనం లాగా అయితే నాకనిపిచ్చింది. మనసు అయితే చాలా తేలికయింది. కృష్ణునికి ఎంతమంది గోపికలున్నారని తెలుసండి మీకు? నాకైతే తెలుసు. మీకు తెలుసో లేదో నేనడుగుతున్నాను. కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. వాళ్ళని గోపికలుగా ఎందుకు చేసుకున్నాడు? గోపికలుగా చేసుకుంటేనే వాళ్ళని రక్షించడానికి చేసుకున్నాడంట. మీకు తెలిస్తే అయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మందిరం బయటొచ్చేసి ఇలా మంచిగా ఇలా పెయింటింగ్‌తో అయితే స్టార్ట్ అయిందండి. చూడండి ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా. మందిరం లోపలున్న కృష్ణుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడో అలంకరణతో. ఏదో భజన చేస్తున్నారని, రామాయణం చెప్తున్నారని విన్నాం మేము కూడా అక్కడ కూర్చొని చాలా సేపు. బయట ఇలా పేర్లతో ఒక్కొక్క చెట్టుపై ఒక్కొక్క మంత్రం ఉందండి. ఒకసారయితే మీరు కూడా చూసేయండి. ఇలాగా. చూడండి ఎంత బావుందో. నేనైతే ఇక్కడ ఎప్పుడూ చూడలేదండి ఎక్కడ గూడా. మళ్ళీ అది గూడా గడ్డిలో రాసిపెట్టి ఉందండి. ఆ మందిరం గురించి ఇక్కడ అర్చకుల మాటల్లో విందామా అండి? ఇలా ఎన్నో వీడియోస్ చేయడానికి మీ ఎంకరేజ్‌మెంట్ కోసమయితే నేను జూస్తున్నానండి. ఎందుకంటే మీ ఎంకరేజ్‌మెంట్ లేనిదైతే నేనేం జేయలేను. కాకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి. ఇప్పుడైతే మేము ఇట్లా హారతయితే ఇచ్చామండి. మొత్తం అది భజన అయిపోగానే. చూడండి. ఇప్పుడైతే అర్చకుల మాటల్లో అయితే విందామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాసుదేవాయ నమస్కారం అండి. ఈ ఆలయము ప్రతిష్ఠించి 30 ఏళ్ల పైన అవుతున్నది. దీని ప్రతిష్టాపకులు డాక్టర్ బండారు బాబురావు గారు అండ్ నరసింహారావు గారు. వాళ్ళు మెయిన్ అధ్యక్షులు. దీనికి 30 ఏళ్ల నుంచి మంచిగా నడిపిస్తున్నారు. ఒక సత్సంగం పెట్టి దీనికి మెయిన్ గురువులు అంటే మన సుందర చైతన్యానంద గారు. చూపించండి ఒకసారి. ఆయన శిష్యరికంలో వీళ్ళు నడిపిస్తున్నారు. స్వామివారి అందమైన రూపం ఇక్కడ చాలామంది వరంగల్లో ఉన్నా కూడా దర్శించుకోలేకపోతున్నారు. అందరూ ఒకసారి వచ్చి దర్శించుకొని మీ అనుభవాన్ని స్వామివారితో పంచుకోండి. ఆయన కంపల్సరిగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆదివారం, మంగళవారం ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చి పాల్గొనండి. ఆయన అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.